కార్తీక మాసమునందు దేవతలను ఉద్దేశించి చేయు యజ్ఞములు పూజలు సకల భోగములను నొసుగును, వ్యాధులను హరింపజేయును, భూతములను గ్రహములను నశింపజేయును. కార్తీక మాసమునందలి ఆదివారము భగవంతుడికి సూర్యుని పూజించి నూనె మరియు నూలు వస్త్రములను దానము చేయటం వలన మానవులకు కుష్టు మొదలగు రోగములు నశించును. కరక్కాయ, బిర్యాలు, వస్త్రములు, పాలు మొదలగు వాటిని దానము నొసగి బ్రాహ్మణులను గౌరవించినచో క్షయరోగము దూరమగును. దీపమును ఆవాలను దానమునరించుట వలన మూర్ఛరోగము దూరమగును. కృతికా నక్షత్రయుక్త సోమవారమునందు చేయబడు శివపూజ మానవుల కటిక దారిద్ర్యమును తొలగించును, సకల సంపదలను సమకూర్చును. ఇంటికి అవసరమైన సామాగ్రితో పాటు గృహమును పొలమును మొదలగు వాటిని దానము చేయటం వలన కూడా పైన చెప్పిన ఫలము ప్రాప్తించును. కృతికాయుక్త మంగళవారమునందు శ్రీ స్కందస్వామిని పూజించినను అట్లే దీపము గంట మొదలగు వాటిని దానము చేయటం వలన మానవుడు శీఘ్రముగా వాక్సిద్ధిని పొందును. అతని నోటి నుండి వెలువడు ప్రతి మాట సత్యమగును. కృతికా నక్షత్ర బుధవారములందు శ్రీ విష్ణు పూజనము చేసి దద్యోధనమును దానము చేయటం వలన మనుష్యునికి ఉత్తమ సంతానము ప్రాప్తించును. కృతికతో కూడిన గురువారమున ధనముతో బ్రహ్మను పూజించి తేనె, బంగారము, ఘృతము దానమునర్చుటచే మానవులకు భోగ వైభవములు వృద్ధి చెందును. కృతికా నక్షత్రయుక్త శుక్రవారములందు గజాననుని, గణేశుని పూజించి గంధము, పుష్పములు, అన్నము దానమసుగుట వలన మానవులకు భోగ పదార్థములు వృద్ధి చెందును. ఆ దినము బంగారము, వెండి మొదలగునవి దానము చేయటం వలన గుడ్రాలకి కూడా ఉత్తమ పుత్ర ప్రాప్తి కలుగును. కృత్తికతో కూడిన శనివారములందు దిక్పాలులకు నమస్కరించుట, దిగ్గజములను, నాగులను, సేతుపాలకులను పూజించుట, త్రినేత్రధారి రుద్రుని, పాపమును హరించు విష్ణువును, జ్ఞానమును ప్రసాదించు బ్రహ్మను ఆరాధించవలెను. ఇంకను ధన్వంతరిని, అశ్విని కుమారులు నిరువురిని పూజించడం వలన రోగములు, దుర్మృత్యువు, అకాల మరణములు నివారింపబడును. తాత్కాలిక వ్యాధులు శాంతించును. లవణము, లోహము, నూనె, మినుములు మొదలగు త్రికటుకములు, పండ్లు, గంధము, జలము మరియు ఘృతము మొదలగు ద్రవ పదార్థములను, సువర్ణము, ముత్యములు మొదలగు గట్టి వస్తువులను దానమసుగుట వలన కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగును. వీటి యందు లవణాదుల తూకము కనీసము ఒక ప్రస్థము సేరు ఉండవలెను. సువర్ణాదుల తూకము కనీసము ఒక ఫలము ఉండవలెను.